ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోలు రాబోయే రోజుల్లో చదువుకున్న వారికి ఉద్యోగాలు లేకుండా చేసే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 90s కంప్యూటర్స్ వచ్చిన కొత్తలో ఒక కంప్యూటర్ వస్తే 10 మంది ఉద్యోగాలు పోతాయి అని పెద్ద ఎత్తున వామపక్షాలు ఆందోళన చేశాయి దేశవ్యాప్తంగా. బ్యాంకుల్లో కంప్యూటర్ వినియోగాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. కంప్యూటర్లన్నీ పెట్టేస్తే ఒక మనిషి చేసే పని 10 మంది మనుషులు చేసే పనిని ఒక కంప్యూటర్ ద్వారా ఒక వ్యక్తే చేస్తాడు, ఈ ఉద్యోగాలన్నీ లేచిపోతాయి అని ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆందోళన తప్పని తేలిపోయింది. అయితే బ్యాంకుల్లో గతంలో మాదిరి 20 మంది 30 మంది 40 మంది పనిచేయటంలో 4 వ్యక్తులతోనే బ్యాంకులు నడిచిపోతా ఉన్నాయి. ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి. కేవలం క్యాష్ తీసుకోవటమే కాకుండా క్యాష్ డిపాజిట్ మిషన్లు కూడా వచ్చాయి. బ్యాంకుల్లో క్యాష్ వేయడానికి క్యాష్ తీయడానికి గతంలో టోకెన్ తీసుకొని 2 గంటల సేపు పాటలు పడితే కనుక బ్యాంకులో నుంచి బయటికి రాం, అంటే ఒక హాఫ్ డే మొత్తం అక్కడే పోయింది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. బ్యాంకింగ్ కార్యక్రమాలు మొత్తం దాదాపుగా గత 30 సంవత్సరాల్లో పూర్తిగా చేంజ్ అయిపోయాయి. బ్యాంకులో క్యాష్ వేయడానికి, బ్యాంకు నుంచి క్యాష్ తీయడానికి ఎవరు బ్యాంకు వెళ్ళే పరిస్థితులు లేదు. అయితే తాజాగా అమెరికాలో డెట్రాయిట్లో ఉన్నటువంటి ఈ కార్లు తయారు చేయడంలో ప్రపంచంలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి జనరల్ మోటార్స్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 1000 మంది ఉద్యోగస్తుల్ని ఒక్కసారిగా లేపడేసి 50 రోబోలను ఏర్పాటు చేసింది. రాబోయే రోజుల్లో ఇక ఉద్యోగులతో పెద్దగా పని ఉండకపోవచ్చు. తప్పనిసరి పరిస్థితి అయితే మాత్రమే అక్కడ ఒక ఉద్యోగం తీసుకునే అవకాశం ఉంది. రోబోలు అయితే అవి అలిసిపోవడం, రెస్ట్ తీసుకోవడం, సిగరెట్లు కాల్చుకోవడం, మొన రావడం, మధ్య మధ్యలో అటు ఇటు పోయి రావడం ఉండదు. ఒకసారి పని ప్రారంభించిందంటే 24/7 365. అంటే మనుషుల కన్నా కూడా రోబోలు పర్ఫెక్ట్గా ఎలాంటి అలసట విరామం లేకుండా ప్రొడక్షన్ వస్తుంది. దీంతో రోబో కాస్ట్ ఎంతైనా సరే, 1 కోటి అయినా 2 కోట్లైనా కూడా రోబోని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. ఆ ఉద్యోగస్తుని పీక్ ఇంటికి పంపిస్తూ ఉన్నారు. ఇక చైనాలో, జపాన్లో, దక్షిణ కొరియాలో, తైవాన్లో ఇప్పటికే రోబోలు అనేక పనుల్లోకి దిగిపోయాయి. రాబోయే రోజుల్లో భారత్లో కూడా రోబోలు అనేక కార్యక్రమాలు, అనేక ఉద్యోగాలు, అనేక పనులు చేసే అవకాశం ఉంది. ఇక దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తోడైంది. అనేక టూల్స్ అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. ఆ టూల్స్ అన్ని అందుబాటులోకి వస్తే ఇక కోడింగ్ ఎవరు రాసే పని ఉండదు, బ్యాలెన్స్ షీట్లు వేసే పని ఉండదు, కంటెంట్ రాసే పని ఉండదు. అనేక పనుల్ని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టూల్స్ చేస్తూ ఉన్నాయి. దాంతో లక్షలాది మంది ఉద్యోగాలకి పెను ప్రమాదం పంచి ఉంది. ఎవడైతే ఆ టూల్స్ ఆపరేటింగ్ నేర్చుకుంటాడో వాడికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఉద్యోగ మార్కెట్లో, జాబ్ జనరేషన్ మార్కెట్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతా ఉన్నాయి. ఇక ఈ ట్రెడిషను, ఈ ఉద్యోగాలు వీటన్నిటికీ కాలం చెల్లిపోయిందని మనం చెప్పవచ్చు. రోబోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు మార్కెట్ని పూర్తిగా మార్చివేయబోతూ ఉన్నాయి. రాబోయే 5 సంవత్సరాల్లో 8 కోట్ల ఉద్యోగాలు ఊడిపోతాయి అనే అంచనాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే వాటి ప్రభావం కనిపిస్తూ ఉంది. జనరల్ మోటార్స్లో ఏం జరిగిందో మనకు అర్థమైపోతా ఉంది. రాబోయే రోజుల్లో వారిని అందరూ ఫాలో అవుతారు. ఇక జనాలు ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు, రోబోలు తయారు చేసే పనులు నేర్చుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టూల్స్ ఉపయోగించడం నేర్చుకోవాలి. రాబోయే రోజుల్లో విద్యారంగంలో కూడా సమూల మార్పులు రాకపోతే చదువుకున్న వారు ప్రస్తుతం ఉన్న మార్కెట్కి పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.